సో మన గ్రంథాలు చదివిన వాళ్ళకి మన తాళపత్రాలు ఉండే విషయాలు చూసి సైంటిఫిక్ ఒక భూగోళ శాస్త్ర ఖగోళ శాస్త్ర వాస్తు శాస్త్రాలు అలాగే ఎన్ని మనం చూస్తే ఇవన్నీ ఆల్రెడీ ఉంది. అస్ట్రానమీ ఉంది మా దాంట్లో, జియాలజిస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఆర్కిటెక్ట్ అన్నీ మన దాంట్లో ఉంది. సో ఇవన్నీ తెలిసిన ఒక వేదాలు తెలిసిన మనిషి అయితే ఒక దగ్గర అహింస అని చెప్పి అనిమల్ని తను చంపి వచ్చి అనిమల్ని కాపాడతాడు హీరో. ఇంకో దగ్గర ముందే ల్యాండ్ స్లైడ్ వస్తుంది ప్రెడిక్ట్ చేస్తాడు వీరమల్లు. దాని తర్వాత అలాగే ఇంకో దగ్గర ముస్లిం విలేజ్కి వెళ్ళి ప్రామిస్ చేస్తాడు మీ ప్రేయర్స్ వదులుకోవద్దని. ఇంకో హిందూ చేసే వరణ్యాగం అందరికి వెళ్ళి హెల్ప్ అవుద్ది. వర్షం రాబోతుందని తెలిసి ముందే ఫైర్ పుట్టిస్తాడు. ఇలాంటి ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఒక మైథాలజీ అయిన ఇన్సిడెంట్స్ ని ఈ సినిమాలో అడాప్ట్ చేశాను. దీని అన్నిటికీ కారణం వచ్చి మనకు రామాయణం. సో రామాయణంలో రాముడు అయోధ్య నుంచి లంకకి వెళ్ళేది ఒక డెస్టినీ. కానీ ఆ జర్నీలో హీల్ డూ సిరీస్ ఆఫ్ మంచి విషయాలు ఫర్ వెల్ బీయింగ్, ఫర్ బెటర్ లివింగ్. సో అలాంటి మంచి విషయాలు వీరములు వెళ్ళే ప్రతి చోట, ఇక్కడి నుంచి గోల్కొండ నుంచి నార్త్కి వెళ్ళే ప్రతి చోట రివర్స్ లో ఈ విల్ డూ లాట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ మంచి ఇన్సిడెంట్స్ సార్. ఇలాంటి ఒక మంచి బ్యాక్ స్టోరీని కనెక్ట్ చేసి, ఇది చాలా మందికి ఇక్కడ అర్థం కాల, ఒక పవర్ఫుల్ సెకండ్ ఆఫ్ స్టోరీ లోపల ఉందని. సో దీంట్లో ఎలా కనెక్ట్ చేశానంటే, ఇలా ఔరంగజేబ్ గుడ్ వాస్ ఈవిల్ అని లాగా ఒక ఎవ్రీ దగ్గర ఒక గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. వీళ్ళిద్దరు లాస్ట్ లో ఒక ప్రళయంలో మీట్ అవుతారు సార్. క్లైమాక్స్ లో ఆ ప్రళయంలో ఒకరి చేయి ఒకరు పట్టుకొని బ్యాలెన్స్ లో మీట్ అవుతారు. వీళ్ళిద్దరు ఎవరు ఒక చేయి తీసినా ఇద్దరు ఎగిరిపోతారు. సో వాళ్ళిద్దరు ఒక హిందూ ముస్లిం ఇద్దరు కలిసి ఉండాలి, ఒక బ్యాలెన్స్ లో ఉండాలని ఒక విజువల్ ఎలిమెంట్ లో చెప్పి ఉంటాను. ఇద్దరు ఎవరు చేయొద్దినా ఇద్దరు ఒకరు చనిపోతారు ఇద్దరు లేక. అలాంటి ఒక క్లైమాక్స్ పెట్టండి. ఓకే.